నేను వారి అంతరాత్మనే ఒకసారి అడగమంటున్నాను. మనం కలిసి పనిచేసినటువంటి ఆ కాలంలో పేర్ని నాని అనేవాడు మీకు ఎక్కడన్నా తప్పుడు పని మీకు చెప్పటం కానీ, లాభాపేక్షతో మీకు ఒక ఆదేశం ఇవ్వటం కానీ, మీ మీద ఒత్తిడి చేయటం కానీ, లేదా పాత డీజీపీ గారు కూడా ఉన్నారు, రిటైర్డ్ డీజీపీ గారు కూడా, వారిద్దరూ నేను కలిసి పనిచేశాం. ఏనాడన్నా ఒక తప్పుడు పని, కక్కుర్తి పనికి మీ మీద ఒత్తిడి చేయటం, మిమ్మల్ని అడగటం, మిమ్మల్ని ఆదేశించటం ఇప్పుడున్న జరిగిందా? నా క్యారెక్టర్ మీకు క్షుణ్ణంగా దగ్గరగా చూసిన అధికారుల్లో మీరు ఉన్నారు. లేదు, రవాణా శాఖలో వందల మంది అధికారులు ఉన్నారు. ఏ అధికారి నన్ను అడగండి. ఇవాళ నా గురించి చెడుగా మాట్లాడుతున్నటువంటి ఒక మంత్రి గారు, ఆయన తల్లకిందులు తపస్సు చేసి చేయని ప్రయత్నం లేదు. నా భార్య జయసుధ మీద కేసు కట్టించడం దగ్గర నుంచి ఆవిడని అరెస్ట్ చేయడానికి ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు. కానీ ఏ మాటకు ఆ మాట దీంట్లో చెప్పుకుని తీరాలి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా, నాని భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటును కూడా మైండ్ ఏమన్నా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి? మన టార్గెట్ పేరు నానిగాడు, ఆయన వేసేయండి అంటే, కాదు సార్ ఆడు కొడుకును కూడా వేసేయాలి సార్. సరే నీ కక్ష ఆడు కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరిని కలిసి చేసేయండి, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకేంటే తప్పుడు పనులు అని చెప్పని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇది అధికారులు ఉన్నారు సాక్ష్యం, ఎమ్మెల్యేలు ఉన్నారు సాక్ష్యం, టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. నాదెండ్ల మనోహర్ గారు కూడా పక్కనే నుంచుని ఉన్నాడు ఈ కాన్వర్సేషన్ జరిగినప్పుడు. తప్పే ఉంది. రాజకీయ వైరం మాకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది, కానీ ఆయన హుందాగా ప్రవర్తించినప్పుడు చెప్తాం తప్పే ఉంది. ఇవాళ రాజకీయ కక్ష లేదని మాట్లాడతారు. రాజకీయ కక్ష లేకపోతే సరాసరి మేనేజర్ మీద, నా మీద ఇప్పుడు జరిగే ప్రయత్నం అదే కదా. రేపో ఎల్లుండో, ఎందుకంటే 2వ తారీఖు స్క్వాష్ ఏదో వేసినట్టున్నారు మేనేజర్ ఇంట్లో వాళ్ళందరూ. 2వ తారీఖు ఏదో వాయిదా పడినట్టు ఉంది. 2వ తారీఖు లోపు ఎక్కడన్నా గాలించి ఆ మేనేజర్ని తీసుకొచ్చి అతనితో బలవంతంగా 4 పీకో 10 పీకో తెలకాయితల మీద సంతకాలు పెట్టించి నా పేరు రాసుకుని నన్ను అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది. మనకు అర్థమవుతున్నది కదా, నన్ను నా కొడుకుని ఇద్దరిని అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది. కానీ ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్తాం ఎంతవరకు అని అడుగుతున్నాను నేను అబద్ధం చెప్పాల్సినటువంటి పని లేదు. ఇది 100%, 100కి 100% జరిగింది. కావాలంటే అది బాగోదు కాబట్టి ఏ తారీఖు ఎన్ని గంటలకి ఎక్కడ కూడా నేను చెప్పగలను. ఈ కాన్వర్సేషన్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళని అరెస్ట్ చేయడం అంటే ఇంట్లో ఆడవాళ్ళని అరెస్ట్ చేస్తారండి, బుద్ధి లేదా అని తిట్టినా కూడా బెయిల్ రాకుండా విపరీతమైన డిలే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. 13వ తారీఖున బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తే ఉద్దేశపూర్వకంగా పీపీలని మార్చి, పీపీలని సెలవులు పెట్టించి 27వ తారీఖు వరకు, అది కూడా బలవంతంగా జడ్జి గారు నేను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా ఇవ్వను, ఇవాళ చేసేస్తాను అని చెప్పిన తర్వాత 27వ తారీఖు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే 10వ తారీఖున ఎఫ్ఐఆర్ అయితే ప్రభుత్వం కొంతమంది మహిళల మీద కావాలని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం
మరి చంద్రబాబు గారు మిస్సెస్ని పెట్టారు కదా. అంటే ఒకటి ఇప్పుడు చట్టం కన్వీనియంట్గా పనిచేయదు కదా. ఇప్పుడు అలాంటప్పుడు ఆయన పేరు పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఆయన అరెస్ట్ చేసేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు గారికి చాలా ఉదార స్వభావం. ఆయనకి ఆ ఇబ్బంది ఉంది. అంటే ఆవిడకి సంబంధం లేదు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇంట్లో ఎవరి పేరు మీద పెడతాం. మరి అలాంటప్పుడు ఆ బియ్యం ఎలా మాయమైంది, దాన్ని లెట్ హిమ్ టేక్ ది ఓనర్స్. ఇప్పుడు ఆడపడుచుల మీద కక్ష సాధింపు చర్యలు చేయకూడదు. ఆయన మిస్సెస్ మీద, ఆయన సతీమణి పేరు మీద పెట్టారనుకున్నాం. ఆవిడకి సంబంధం లేదు. మరి చట్టపరంగా ఎలా ముందుకెళ్ళాలి మీరు చెప్పండి. అంటే లాలూచీ పడాలా, లాలూచీ పడితే ఓకేనా, మీరు తిడతారు మళ్ళీ ఎలా లాలూచీ పడాలని. సో ఇది అంటే మినిస్టర్ గారి మాజీ మంత్రి గారు సత్యమణితలు వదిలేస్తారని మళ్ళీ మీడియా విల్ లాస్, పీపుల్ విల్ లాస్. ఇది ఒక డిఫికల్ట్ పరిస్థితి. అసలు కక్ష సాధింపుగా ఎవరి మీద పెడతారు అసలు, అవసరం ఏముంది ఎవరికైనా సరే. అక్కడికి వెళ్తే మేము ఓవరాల్ ఎఫ్సీ గోడౌన్ చెకింగ్కి వెళ్తే అక్కడ బస్తాలు లేవు. ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ బిగ్గర్ స్కామ్. వెళ్తే మరి అలాంటప్పుడు మేము 1.5 కోటి కడతామని మరి ఎందుకు ఆఫర్ చేశారు? అక్కడ ఏవి జరగలేదు అనుకున్నప్పుడు మేము 1.5 కోటి మేము కట్టేస్తాం డబ్బులని మరి ఎందుకు ఆఫర్ చేశారు? అది అంటే తప్పు జరిగింది అక్కడ. ఆ తప్పు జరిగితే దాన్ని మీరు ఎలా మాట్లాడుకుంటారు అనేది దానికి ఇంకోలా హ్యాండిల్ చేయాలి. కానీ ఈ ప్రభుత్వం ఆడపడుచు మీకు కక్ష పెట్టడం అనేది దట్ ఈస్ నాట్ రైట్. దట్స్ నాట్ యాక్సెప్టబుల్ స్టేట్. లేదు అంటే ఇదంతా మా మా అంటే మా ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ మీద పేరు పెట్టినా కానీ దానికి బాధ్యత నేను తీసుకున్నానని సదరు మంత్రి గారు మాట్లాడితే దట్ ఈస్ అనదర్ వే టు లుక్ అట్ ఇట్. మీరు అది తీసుకుని చెప్పాలి. In relation to your decision to stay most of the time in districts, ఏంటి సార్? you want to spend most of the time in districts. Yeah. But will not affect the administration secretariat. You have to clear so many files. There will be inordinate delay in clearing the files. What makes you think we have to do that? There are called digital signatures. And in entire COVID, country was running by itself without having it. We have to use the more advanced technology we have. Definitely, it is not far away, out of very ibbandikaramaina paristhitulu. Imagine there are some situation where I have to be here. We are not disappearing for 1 month. We won't be available in this area for only 5 days in 2 weeks. So if a real situation comes, always you can come back here. Just not any. Enta tippi kottna 5 hours journey or 7 hours journey maximum. That I don't see that as an issue.